Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. లెంటులోని రెండవ ఆదివారమును రెమినిసీర్ అని పిలుస్తాం. రెమినిసీర్ అనే మాటకి అర్థము రిమెంబర్. దానికి సాదృశ్యము రిమెంబరింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అడ్వర్సిటీ. విశ్వాస జీవితంలో అడ్వర్సిటీ, హార్డ్షిప్స్, ట్రబుల్ టైమ్స్ అనేవి నిరంతరము మనతో సహవాసము చేస్తూ ఉంటాయి. ఆ కలయిక సహవాసములో కొన్నిసార్లు దేవుని యొక్క మౌనాన్ని, దేవుని యొక్క ఆలస్య ప్రతిస్పందనని మనము గమనిస్తూ ఉంటాం. ఆయా పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క విశ్వసనీయతని, దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసేదే ఈ రెమినిసీర్ లెంటులోని రెండవ ఆదివారం. మూల వాక్యము కీర్తనలు 25వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ కృపాతిశయముల్ని జ్ఞాపకము చేసుకొనుము, నీ కరుణాతిశయముల్ని జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వము నుండే ఉన్నవే కదా. లెంటులోని రెండవ ఆదివారము మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ట్రయల్స్లో కూడా నిబంధనకర్త అయిన దేవుడు విశ్వసనీయుడిగా నిలుస్తాడు. ఆయా పరిస్థితులు దేవుని యొక్క విశ్వసనీయతకి విరుద్ధమైనవి కావు. లెంటులోని రెండవ ఆదివారమున మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కననయ స్త్రీ యొక్క సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అడ్వర్సిటీలో నివసిస్తున్నప్పుడు ఆ స్త్రీ విశ్వాసము విడిచిపెట్టకుండా పట్టుదలతో దేవుడిని ఆశ్రయించిన రీతిని మనం గమనించినట్లయితే, కేవలము విశ్వాసముతో, ఒక నిరీక్షణతో మాత్రమే దేవుడిని ఆశ్రయించలేదు, కానీ దేవుని యొక్క విశ్వసనీయతని తను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడనే ఒక నిరీక్షణ దృక్పథంలో దేవుణ్ణి ఆశ్రయించింది. ఈ సంఘటన స్వస్థతకి మాత్రమే సాదృశ్యం కాదు, దేవుని విశ్వసనీయతకి, దేవుని యొక్క నిరీక్షణకి సాదృశ్యం. వాల్టర్ బ్రూగ్మ్యాన్ అనే ఒక పండితుడు చెప్పిన మాట ఏంటంటే, ద మెమరీ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ బికమ్స్ ద హోప్ ఫర్ ద ప్రెసెంట్. ఆమెన్.